జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆంధ్ర రాష్ట్ర ప్రజల పూర్తికి భిన్నంగా వ్యవహరిస్తూ చివరికి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి మీద కూడా దాడులు చేయడం ప్రారంభించారు. అంటే ఈ రాష్ట్రంలో ఈ లోకేష్ అనేటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా ఒక భారత రాజ్యాంగాన్ని చూపించి మాట్లాడి, ఇదిగో ఈ రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ ప్రకారం నాకు ఈ హక్కు ఉంది అని చెప్పి ఈ రోజు ఏ హక్కును వినియోగించుకొని నీకు సంబంధించినటువంటి పచ్చగాంగిని పంపించి మీరు ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించినటువంటి సామాజిక న్యాయ శిల్పం మీదనే దాడి చేయడానికి ప్రయత్నం చేశారనేటువంటిది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు, గుర్తుంచుకోండి. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. అధికార మార్పిడి అనేది జరుగుతూనే ఉంటుంది. అధికార మార్పిడి జరిగిన రోజు ఎవరైతే ఈ రోజు కొవ్వెక్కి మదం ఎక్కి కొట్టుకుంటూ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారో వాళ్లకు సహకరించేటువంటి అధికారులు అందరూ కూడా భారీ మూల్యం చెల్లించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.